నిలిపేశారు, పనులు చేయలేదు. కనీసం 20% పనులు కూడా కానిటువంటివి మళ్ళీ అవసరమా లేదా? ప్రజాప్రతినిధుల్ని ఆ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలకి అద్దం పెట్టే విధంగా ఆ ఆలోచనలు తీసుకొని వాటిని మంజూరు చేస్తూ కొత్త ఆలయాలకి శ్రీకారం చుడితే ఇప్పుడు 706 ఆలయాల్ని 832 కోట్ల రూపాయలతో పునర్నిర్మాణానికి ఆదేశాలు ఇచ్చి వాటిని ప్రారంభిస్తున్నామని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇవన్నీ కూడా దేవాదాయ శాఖ నిర్ణయం, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు చేసేటువంటి కార్యక్రమాలు. వీటన్నిటితోటి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆర్థిక సౌలభ్యంతో రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర దేవాదాయ శాఖ 2 సంవత్సరాల లోపల 5,000 భజన మందిరాలు నిర్మాణం చేయాలని ఒక్కొక్కటి 3 రకాలుగా పెట్టాం. 20 లక్షల రూపాయలు ఒకటి, 30 లక్షల రూపాయలు ఒకటి, 40 లక్షల రూపాయలు ఒక రకం. 5 నుంచి 7 సెంట్ల స్థలం ఇస్తే 20 లక్షలు, 9 నుంచి 12 సెంట్ల స్థలం ఉంటే 30 లక్షలు, 15 సెంట్లకు పైన ఉంటే అది 40 లక్షలు. ఈ రకంగా ప్రహరీ నిర్మాణంతో ఇవాళ 5,000 భజన మందిరాలు రాబోయే 2 సంవత్సరాల్లో పూర్తి చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటీవలే నిర్ణయం తీసుకుని నిధులు ఇచ్చి దీనికి అయ్యే ఖర్చు 750 కోట్ల రూపాయలు. మరి ఇంత పెద్ద ఎత్తున ఇవాళ ఆలయాల నిర్మాణం, ధూపదీప నైవేద్యాల ఏర్పాట్లు, ఆలయాల పునర్నిర్మాణం, పురాతనమైన ఆలయాలు ఇవన్నీ చేస్తూ రాబోయేటువంటి 2027 జూన్ 26 నుండి జూలై 7వ తారీఖు గోదావరి పుష్కరాలు రాబోతుంది. ఈ గోదావరి పుష్కరాలకి ఒక విశిష్టత ఉంది. ఈ గోదావరి పుష్కరాలు వరుస క్రమంలో ఇది 3వ దఫా చూస్తే ఈ 3 దఫాలు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండి పుష్కరాలను నిర్వహిస్తున్నటువంటి ఏకైక నాయకుడు బహుశా భారతదేశంలో ఈయనొక్కడే ఉంది. ఇది అత్యంత విశిష్టమైనటువంటి కార్యక్రమం. కృష్ణా పుష్కరాలు వస్తున్నాయి 2028 జూన్ మాసంలో. దీనికి కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే ఉండి నిర్వహిస్తూ ఉన్నారు. ఇన్ని దఫాలుగా ఒక 12 సంవత్సరాలకు వచ్చేటువంటి పుష్కరం 3 దఫాలు అంటే 36 ఏళ్ల తర్వాత కూడా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి పరిపాలన అందించడానికి ఒక పరిపాలనా దక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం వారికి ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఆశీస్సు, ఆయన సిద్ధేశ్వర స్వామి ఇచ్చినటువంటి ఆయన శక్తే, ఆ యొక్క సంకల్ప బలం సిద్ధించింది కాబట్టి 3 వరుస పుష్కరాలకి ఆయనే ముఖ్యమంత్రి. ఇది అందరికీ సాధ్యపడేది కాదు, మరి ఆయనకే సాధ్యపడింది. ఇవి చేస్తూ పుష్కరాలలో కూడా కొన్ని ఆలయాలు ఉన్నాయి. గోదావరి నది పరివాహక ప్రాంతం భద్రాచలం దాటిన తర్వాత వచ్చే గోదావరి అంతా ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది. ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మరి తెలంగాణలో కూడా గోదావరి మనకే ఉన్నది, కాళేశ్వరం ఇవన్నీ. భద్రాచలం ఇవాళ తెలంగాణకు వెళ్ళాక భద్రాచలం నుంచి క్రింది వరకు సముద్రం దగ్గర వరకు గోదావరి అంతా మనదే. ఈ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఆలయాల ఇవాళ 43 ప్రధానమైన ఆలయాలను గుర్తించాం. దానికి 51,79,00,000 దేవాదాయ శాఖ మంజూరు చేసి ఆలయాల పునర్నిర్మాణ కార్యక్రమం మొదలుపెట్టాం. ఇప్పుడిప్పుడే పనులు మొదలవుతున్నాయి. మా శాసనసభ్యుల నుంచి ఇంకా ఘాట్లు ఎక్కువ చేయాలని, అలాగే పాత ఆలయాలు ఇంకా ఉన్నాయి వాటిని పునర్నిర్మాణం చేయాలని ఇంకా మాకు ప్రతిపాదనలు వస్తున్నాయి. అవసరమైన మేరకు వాటన్నిటిని కూడా చేయడం జరుగుతుంది. ఇవాళ ఈ యొక్క ఆలయాలు కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా. మా వెన్నార్ పలోజో గ్రాండ్, నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటరు దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో.
5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.